వెల్కమ్ టు ది లియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ పుష్కలంగా నీళ్లు ఉండటంతో పాటు ప్రధానంగా వరి ప్రధాన పంటగా ధాన్యం అనేది ఇక్కడ పండుతుంది. అయితే అలాంటి అన్నపూర్ణగా చెప్పుకునే రాష్ట్రంలో వైసీపీ హయాంలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. దారుణ పరిస్థితులు అంటే ఇలాంటి పరిస్థితులు కాదు, చివరికి రైతులు బలాన్మరణాలకు పాల్పడాల్సినటువంటి తీవ్రమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడ్డాయి. ఇవి నేను చెబుతున్నది కాదు. 2023కు సంబంధించి జాతీయ నేర గణాంక విడుదల చేసినటువంటి సమాచారం ఆధారంగా దేశంలోనే అత్యధికంగా రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండటం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఎందుకనంటే సరే మిగతా రాష్ట్రాల్లో అంటే నీరు లేకే లేదా ఇంకోటి లేకో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఆ రోజు వ్యవసాయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సాధారణంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతు ఆత్మహత్యలు అనేవి ఎక్కడొక్కొక్కటి జరుగుతూనే ఉంటాయి. 100% జరగవని నేను చెప్పను. కాకపోతే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రైతులకు కొంత ఊరటనిస్తాయి. రైతు పంట నష్టపోయిన సమయంలో ప్రభుత్వాలు వెనువెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. అలాగే ఏదైతే కల్తీ విత్తనాలు లాంటివి ఉన్నాయో వీటన్నిటికీ అడ్డుకట్టేస్తే రైతులకు ఆ పరిస్థితి రాదు. అలాగే సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు లేదా ఎరువులు కావచ్చు, ఇలాంటివన్నీ సకాలంలో రైతులకు అందిస్తే ఓవరాల్గా పంట నష్టపోకుండా ఉంటుంది, రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో లోపించాయి. అసలు డ్రిప్ ఇరిగేషన్ అనే పదమే వైసీపీ హయాంలో లేదు. తీసేయండి. ఒక ఎకరానికి కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక ఎకరానికి కూడా డ్రిప్ అనేది ఇవ్వలేదు. సో ఇది జగమెరిగిన సత్యం. తన సొంత జిల్లా కడపకు కూడా చినీ తోటలకు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇక ఎప్పుడైనా రైతులు ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే సమయానికి ప్రభుత్వం స్పందించకపోవటం, అదే సమయంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం, సో ఇవన్నీ కూడా ఆ రైతుల బలాన్మరణాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. వారానికి 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రోజుకు 2 వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు అని నేర గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత తీవ్ర స్థాయిలో వేధింపులకు గురయ్యారు, ఎంత నష్టపోయారు అనేది అర్థమవుతుంది. మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సాధారణంగా గోదావరి జిల్లాలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా చెప్తారు. దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ని చెప్తే ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా చెప్తారు. ఎందుకంటే పుష్కలంగా నీరుంటుంది, సగ్గా మంచి పంటలు పండుతాయి. అలాంటి ఆ గోదావరి జిల్లాలలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చాలు వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది చెప్పడానికి. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించడం అనేది చాలామంది రైతులకు తెలియదంట. దాదాపు 30-40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు గోదావరి రైతులు పంట వేయకపోవటమో క్రాప్ హాలిడే అని ప్రభుత్వాలు ప్రకటించడమో తెలియదు వాళ్ళకి. సో కానీ గోదావరి రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇక ఇదే సమయంలో ఎప్పుడైతే ఏప్రిల్, మే, జూన్ నెలలు ఉంటాయో ఆ టయానికి వచ్చేటప్పటికి తీవ్ర కరెంటు ఇబ్బందులు, కరెక్ట్గా పంట అదును మీద ఉన్న సమయంలో వేసవకాలం కరెంటు రాకపోవడంతో అనేక సందర్భాల్లో రైతులు ట్రాన్స్ఫార్మర్ల గురించి, విద్యుత్ గురించి కావచ్చు, పోయిన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొత్త కనెక్షన్ల గురించి కావచ్చు, సబ్ స్టేషన్లు ముట్టడించిన ఘటనలు అనేకం ఉన్నాయి వైసీపీ హయాంలో. చివరికి రైతులకు కరెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఒత్తిడి పెరుగుతుందని పరిశ్రమలకు హాలిడే ప్రకటించి, పవర్ హాలిడే ప్రకటించి రైతులకు కరెంట్ ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా రైతులను ఆదుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏదో రైతు భరోసా అని చెప్పి ఆ రోజు ఇస్తానన్న దాంట్లో మళ్ళీ కొంత కోత పెట్టి కేవలం 13,500 ఇచ్చాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి 12,500 ఇస్తానని చెప్పి కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 13,500 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న దానికంటే కూడా తక్కువ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే వచ్చిందో ఆ నివేదికను ఒకసారి మనం పరిశీలిద్దాం. వైకాపా హయాంలో వారానికి 4 రైతుల బలాన్మరణం, రోజుకు 2 వ్యవసాయ కూలీల ఆత్మహత్య. సో పుష్కలంగా వ్యవసాయ పనులు దొరికేటువంటి ఆంధ్రప్రదేశ్లో రోజుకి 2 రైతు కూలీలు ఆత్మహత్య చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. సో ఇక్కడ వారానికి మళ్ళీ 4 రైతులు, ఇందులో సొంత భూమి ఉన్న రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. అంతకు మించి వ్యవసాయ కూలీల బలాన్మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కడ పనులు కూడా దొరకని పరిస్థితిని. ఎందాక చెప్పినట్టుగా వ్యవసాయానికి రైతులకు ఏదైనా ఊరట లభిస్తే చేతి నిండా పని ఉంటుంది రైతు కూలీలకు. సో రైతులే క్రాప్ హాలిడే ప్రకటించేస్తే రైతు కూలీలకు పనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 2023
గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బి అని చెప్పి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వారానికి సగటున 4 రైతులు, రోజుకు 2 వ్యవసాయ కూలీలు బలాన్మరణాలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, కర్ణాటక 2వ స్థానంలో ఉంటే 925 మందితో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. సో ఇది దురదృష్టకరం. బాగా దేశవ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలాన్మరణాలకు పాల్పడితే అందులో 8.57% చెందినవారు ఏపీకి చెందినవారే. సో దాదాపుగా ప్రతి 100లో 8 నుంచి 9 మంది, ప్రతి 100 మంది మరణించారు అనుకుంటే అందులో 8 నుంచి 9 మంది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటున్నారు. వాస్తవానికి వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అలాంటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆత్మహత్యల రేటు ఈ స్థాయిలో ఉందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పొచ్చు. సో జాతీయ నేర గణాంక సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యల సమాచార నివేదిక 2023లో ఈ వివరాలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు, రైతు కూలీలు కలిపి మొత్తంగా 925 మంది అయ్యర్లు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పారు. సో వీరిలో రైతులు 201 మంది, అందులో సొంత భూమి ఉన్నవారు 109 మంది కాగా కౌలు రైతులు 92 మంది ఉన్నారు. సో రైతు కూలీలు అత్యధికంగా 724 మంది అయితే బలవంతంగా తనువు చాలించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలలో రైతన్నల బలాన్మరణాలకు సంబంధించి ఈ నివేదిక అయితే విడుదలైంది. సో అన్ని రంగాలకు సంబంధించిన ఆత్మహత్యలకు సంబంధించి ఇందులో సపరేట్గా డేటా అయితే తీశారు. ఏపీలో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. 2022లో 548 మంది వ్యవసాయ కూలీలు బలాన్మరణాలకు పాల్పడగా అది 2023కు వచ్చే సమయానికి 724గా జరిగింది. దాదాపుగా 200 పైగా బలాన్మరణాలు పెరిగాయి. 2022తో పోలిస్తే 23లో సొంత భూమి సాగు చేసుకుంటున్న వారి ఆత్మహత్యలు కొంత తగ్గినప్పటికీ కౌలు ఆధారుల ఆత్మహత్యలు మాత్రం భారీగా పెరిగినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇక్కడ చూడండి, 2014-18 అంటే ఒక రకంగా అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. సో ఆ టైంలో సగటున 766 మంది యావరేజ్న ప్రతి ఏడాది బలాన్మరణాలకు పాల్పడినట్టుగా నివేదికలు చెబితే 2019 నుంచి 23 మధ్య 965 మంది బలాన్మరణాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అంటే 2014-18తో పోలిస్తే 19-23 మధ్య ఇది అనేది దాదాపుగా 200 పైగా బలాన్మరణాలకు అదనంగా ప్రతి ఏడాది బలాన్మరణాలకు పాల్పడ్డారు. అంటే ఏ రకంగా చూసినా ఆ సమయంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు కూలీల ఆత్మహత్యలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూడొచ్చు. తెదేపా పాలనతో పోలిస్తే వైకాపా పాలనలో రైతు ఆత్మహత్యలు దాదాపుగా 25.91%, అంటే దాదాపుగా 26% అధికంగా పెరిగినట్లుగా ఈ గణాంకాలు అయితే తెలుస్తున్నాయి. నేను చెప్పా కదా, ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి కొంత రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు ఉపశమనం అనేది దొరుకుతుంది. సో దేశవ్యాప్తంగా అన్నదాతల మరణాలకు సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక గత 10 ఏళ్లుగా మనం తీసుకుంటే 2019 నుంచి కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఫస్ట్ 2019 వాస్తవానికి పైనుంచి చూడండి, 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో 632 మంది ఉన్నారు. ఆయన 2018 నాటికి 664గా ఉన్నది. బట్ 2019లో మొదటి 3 నెలల్లో చంద్రబాబు గారే సీఎంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఆ ఏడాది దాదాపుగా 1029 మంది బలాన్మరణాలకైతే పాల్పడ్డారు. 2023 వచ్చే సమయానికి అది కొద్దిగా తగ్గి 925 అయింది. అంటే యావరేజ్న ఎలా చూసినా టీడీపీ పాలనతో పోలిస్తే వైసీపీ పాలనలో రైతు కూలీల ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తుంది. అన్నపూర్ణగా పేరొందినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే అది కేవలం రైతుల పట్ల ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యమే. ఏ రకంగానూ రైతులను ఆదుకోకపోగా సమయానికి విద్యుత్ ఇవ్వకపోవటం, లేదా సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వకపోవడం కావచ్చు, అలాగే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయలేకపోవడం కావచ్చు, ఇలా అనేక కోణాలలో గత ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. దానికి ప్రతిఫలమే ఈరోజు రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలబడింది. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈరోజు జాతీయ నేర గణాంక పట్టిక చెబుతున్నటువంటి వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.